आप अर्पण नहीं करता, भगवान किसी को पुण्य भी अर्पण नहीं करता। భగవంతుడు ఎవరికి పాపాన్ని అర్పణ చేయరు, భగవంతుడు ఎవరికి పుణ్యాన్ని కూడా అర్పణ చేయరు. गुण भी अर्पण नहीं करता और अवगुण भी अर्पण नहीं करता। గుణాల్ని అర్పణ చేయరు మరియు అవగుణాల్ని కూడా అర్పణ చేయరు. मुक्ति जीवन मुक्ति का दाता कहा जाता है, ముక్తి జీవన్ ముక్తి దాత అని అంటారు. परंतु जिसे भगवान सार्थक अर्थ में कहते हैं वो निराकार है या साकार है? కానీ భగవంతుడని సార్థక అర్థంలో ఎవరిని అంటున్నారో వారు నిరాకారుడా లేక సాకారుడా? भगवान तो निराकार ही होता है భగవంతుడైతే నిరాకారమే అవుతారు. और वो जब तक निराकार है तब तक वो मुक्ति जीवन मुक्ति का दाता साबित नहीं होता। మరియు వారి ఎంతవరకు నిరాకారమో అంతవరకు వారు ముక్తి జీవన్ ముక్తి యొక్క దాతగా రుజువు కారు. तो जो देवताओं में बड़ा देवता है महादेव कहा जाता है, దేవతల్లో ఎవరు పెద్ద దేవతో మహాదేవు అని అనబడతారో, आत्माओं में जो ऊंचे ऊंचे है कौन? ఆత్మల్లో ఉన్నతోన్నతం ఎవరు? आत्माओं में ऊंचे ऊंचे महादेव है। ఎవరో అన్నారు మహాదేవని. ఆత్మల్లో ఉన్నతోన్నతం మహాదేవా? आत्माओं के बीच शिव, ఆత్మల మధ్యలో శివ్. वो ऊंचे ऊंचे शिव इब्राहिम के आधार में प्रवेश करेगा। ఆ ఉన్నతోన్నత శివ్ ఇబ్రహీం యొక్క ఆధారంలో ప్రవేశిస్తారా? जो नंबर 2 का आधार है, ऊंचते ऊंच बाप ऊंचते ऊंच में आवेगा या कोई नीच में आवेगा? ऊंचते ऊंच में आवेगा। ఎవరు రెండో నంబర్ యొక్క ఆధారమో ఉన్నతోన్నత తండ్రి ఉన్నతోన్నతుల్లో వస్తారా లేక ఎవరో నీచుల్లో వస్తారా? ఉన్నతోన్నతుల్లో వస్తారు. तो मनुष्य सृष्टि का जो ऊंचते ऊंच पार्टधारी हीरो पार्टधारी है, మనుష్య సృష్టి యొక్క ఎవరు ఉన్నతోన్నత పాత్రధారి హీరో పాత్రధారి ఉన్నారో, क्योंकि शिव तो हीरो नहीं बनता, ఎందుకనగా శివ్ ఎప్పుడూ హీరో కారు, उसमें प्रवेश करता है వారిలో ప్రవేశిస్తారు. और प्रवेश करने के बाद उसे पहले पहले नंबर में देवता घोषित करता है। మరియు ప్రవేశించిన తర్వాత వారిని మొట్టమొదటి నెంబర్లో దేవతగా ఘోషణ చేస్తారు. तो देवता नाम क्यों रखा गया అయితే దేవత అనే పేరు ఎందుకు పెట్టారు? है? देवता है, అవును దేవతే. उसमें अंश मात्र भी जब संपन्न स्टेज में संसार के सामने प्रत्यक्ष होगी वो मूर्ति, तो लेने का नाम निशान नहीं होगा। వారిలో అంశ మాత్రం కూడా ఎప్పుడు సంపన్న స్థితిలో సంసారం ఎదుట ప్రత్యక్షం అవుతారో ఆ మూర్తి అయితే తీసుకునే పేరు గుర్తులు కూడా ఉండవు. देने वाला होगा, किसी से लेने की इच्छा मात्रम अविद्या। ఇచ్చేవారుగా అవుతారు. ఎవరి ద్వారానైనా తీసుకోవాలి అనే కోరిక లేని వారిగా ఉంటారు. इसलिए महादेव कहा जाता है। అందుకే మహాదేవ్ అని అనబడతారు. तो तुम बच्चे जानते हो कि ऊंचते ऊंच भगवान तो निराकार है, పిల్లలైన మీకు తెలుసు ఉన్నతోన్నత భగవంతుడు నిరాకారుడని. परंतु वो ऊंचते ऊंच कौन सा आधार लेता है? కానీ ఆ ఉన్నతోన్నతుడు ఏ ఆధారం తీసుకుంటారు? कोई नीच आधार लेता है नंबरवार, या ऊंचते ऊंचा आधार लेता है? నెంబర్ వారుగా ఏదైనా నీచమైన ఆధారం తీసుకుంటారా లేక ఉన్నతోన్నత ఆధారం తీసుకుంటారా? ऊंचते ऊंच का आधार लेता है। ఉన్నతోన్నతుడి యొక్క ఆధారం తీసుకుంటారు. ऊंचते ऊंच है सुप्रीम सोल शिव, ఉన్నతోన్నతుడు సుప్రీం సోల్ శివ్. फिर कहेंगे ब्रह्मा विष्णु शंकर, తరువాత అంటారు బ్రహ్మ విష్ణు శంకర్లకి. फिर साकार दुनिया पर आते हैं। तो देवी देवता धर्म के सिवाय और कोई धर्म नहीं है। తిరిగి సాకార ప్రపంచంలోకి వచ్చేటప్పుడు దేవీ దేవతా ధర్మం తప్ప ఇంకే ధర్మం ఉండదు. जिसे हम कहें ऊंचते ऊंचे,
దాన్నే మనం అంటాం ఉన్నతోన్నతం అని. सृष्टि में भी पहले नंबर कौन है? देवी देवताएं. సృష్టిలో కూడా మొదటి నెంబర్ ఎవరు? దేవీ దేవతలే. क्यों? ब्राह्मणों को ऊंचे ते ऊंचे न कहें. ఎందుకు బ్రాహ్మణులకు ఉన్నతోన్నతం అని అనరా? ब्राह्मण अभी भी ऊंचे नीचे होते हैं. ఎవరో అన్నారు బ్రాహ్మణులు కూడా కిందికి మీదికి అవుతూ ఉంటారని. ఇప్పుడు బ్రాహ్మణులు కూడా కిందికి మీదికి అవుతూ ఉంటారు. और जब अंत में संपन्न स्टेज बन जाएगी तो ब्राह्मण नहीं कहे जावेंगे. మరి ఎప్పుడు అంతిమ సంపన్న స్థితి అవుతుందో అప్పుడు బ్రాహ్మణులు అని అనబడరు. फिर वो ब्राह्मण सो देवता कहे जावेंगे. తిరిగి ఆ బ్రాహ్మణులే దేవత అని అనబడతారు. तो देवी देवता सनातन धर्म के सिवाय और कोई ऊंचे ते ऊंचे धर्म नहीं है. ये तो समझ की बात है ना. దేవీ దేవత సనాతన ధర్మం కన్నా ఇంక ఏ ఉన్నతోన్నత ధర్మం లేదు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. भक्ति मार्ग की भी ड्रामा में नूद है. భక్తి మార్గానికి కూడా డ్రామాలో ఇమిడి ఉంది. क्या है? तो ये समझ की बातें. ఏమిటి అయ్యాయి ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. बुद्धि से समझने की बातें तो हैं, लेकिन फिर भक्ति मार्ग जिसे बेसमझी का मार्ग कहा जाता है. బుద్ధితో అర్థం చేసుకోవాల్సిన విషయాలే కానీ ఏదైతే భక్తి మార్గమో దాన్ని అర్థం చేసుకోలేని మార్గం అని అంటారు. जिस भक्ति मार्ग में बुद्धि को अप्लाई नहीं करते हैं. ఆ భక్తి మార్గంలో బుద్ధి అప్లై చేయరు. अंधश्रद्धा अंधविश्वास पूर्वक चलते रहते हैं. అంధశ్రద్ధ అంధవిశ్వాస పూర్వకంగా నడుస్తూ ఉంటారు. बुद्धि से राइट और रॉन्ग का निर्णय नहीं करते हैं. బుద్ధితో రైట్ లేక రాంగ్ యొక్క నిర్ణయం చేయలేరు. वो भक्ति मार्ग की भी ड्रामा में नूद है. ఆ భక్తి మార్గాన్ని కూడా డ్రామాలో ఇమిడి ఉంది. वहां भी पहले पहले शिव की पूजा करते हैं. అక్కడ కూడా మొట్టమొదట శివునికి పూజ చేశారు. भक्ति मार्ग में भी धर्म तो बहुत है. భక్తి మార్గంలో కూడా చాలా ధర్మాలు ఉన్నాయి. सभी धर्मों में भक्ति मार्ग चलता है. अंधश्रद्धा चलती है. అన్ని ధర్మాల్లో భక్తి మార్గం నడుస్తుంది, అంధశ్రద్ధ నడుస్తుంది. परंतु जो देवी देवता सनातन धर्म का विकृत रूप द्वापर युग से शुरू होता है, पहले पहले सब धर्मों के बीच में. కానీ ఏదైతే దేవీ దేవత సనాతన ధర్మం యొక్క వికృతి రూపం ద్వాపర యుగం నుండి మొట్టమొదట అన్ని ధర్మాల మధ్యలో మొదలవుతుంది. वहाँ किसकी पूजा होती है? पहले पहले शिव की पूजा होती है. అక్కడ ఎవరి పూజ అవుతుంది? మొట్టమొదట శివుని పూజ అవుతుంది. पूजा होती है. पूजा साकार की होती है या निराकार की होती है? పూజ అవుతుందా? పూజ సాకారానికి అవుతుందా లేక నిరాకారానికి అవుతుందా? याद निराकार की हो सकती है, लेकिन निराकार की पूजा नहीं हो सकती. యాద నిరాకారానికే అవుతుంది కానీ నిరాకారుడికి పూజ అవ్వనే అవ్వదు. क्या करते हैं भक्ति मार्ग में? భక్తి మార్గంలో ఏం చేస్తారు? पूजने वाले बेचारे जानते ही नहीं हैं कि जिस शिवलिंग को हम पूजते हैं वो निराकारी स्टेज पकड़ने वाला है. పూజ చేసే అమాయకులకు తెలియనే తెలియదు ఏ శివలింగాన్ని మేము పూజ చేస్తున్నామో వారు నిరాకార స్థితిని పట్టుకునేవారని. सदैव वो लिंग निराकार होता नहीं है. ఆ లింగం ఎల్లప్పుడూ నిరాకారి కాదు. इसलिए लिंग की भी 4 अवस्थाएं दिखाई है. అందుకే లింగానికి కూడా 4 అవస్థలు చూపింపబడ్డాయి. स्वर्णलिंग, रजतलिंग, ताम्रलिंग, लौह पत्थर लिंग. స్వర్ణలింగము, వెండి లింగము, రాగి లింగము, లోహం, రాతి లింగం. तो साकार की पूजा होती है, निराकार को याद किया जाता है. సాకారానికి పూజ అవుతుంది, నిరాకారానికి యాద్ చేయడం జరుగుతుంది. और याद असली भक्ति मार्ग में होती ही नहीं है.
అసలైన యాదు భక్తి మార్గంలో ఉండనే ఉండదు. असली याद कहाँ होती है? అసలైన యాదు ఎక్కడుంటుంది? ज्ञान मार्ग में असली याद होती है. क्यों? జ్ఞాన మార్గంలో అసలైన యాదు ఉంటుంది. ఎందుకు? क्योंकि भक्ति मार्ग में जिसे भगवान कह करके याद करते हैं, अल्लाह या गॉड फादर याद करते हैं, राम कृष्ण कह करके याद करते हैं. ఎందుకనగా భక్తి మార్గంలో భగవంతుడని ఎవరిని యాద్ చేసేవారో అల్లహ లేక గాడ్ ఫాదర్ కి యాద్ చేస్తారో, రామ కృష్ణ అంటూ యాద్ చేశారో, उसके स्वरूप को निश्चयात्मक बुद्धि से जानते ही नहीं है. ఆ స్వరూపాన్ని గురించి నిశ్చయాత్మక బుద్ధితో తెలియనే తెలియదు. तो पहले पहले भक्ति मार्ग में भी पूजा तो करते हैं शिवलिंग की. మొట్టమొదటైతే భక్తి మార్గంలో కూడా పూజ అయితే చేశారు శివలింగానికి. भले जानते नहीं है, उसके बाद किसकी पूजा करते हैं? देवी देवताओं की पूजा करते हैं. భలే తెలియనే తెలీదు. దాని తర్వాత పూజ ఎవరికి చేస్తారు? దేవీ దేవతలకు పూజ చేస్తారు. तो ये सारी भक्ति की ही तो बात है. ఈ విషయాలన్నీ మొత్తం భక్తివే. पूजा रचा करना, कोई भी कर्म कांड करना, ये भक्ति की ही तो बातें हैं. పూజని రచించటం, ఏ కర్మకాండాలు చేయటమైనా భక్తి యొక్క విషయాలే. बाकी तो समझ जाते हैं कि हमारा धर्म, हमारा मठ पंथ कब स्थापन होता है. మిగిలింది మా ధర్మం, మా యొక్క మఠపంతం ఎప్పుడు స్థాపన అవుతుంది అని అర్థం చేసుకోగలరు. दूसरे धर्म वाले तो समझ ही जाते हैं क्या हमारा धर्म है या हमारा मठ पंथ कब स्थापन हुआ, किसने स्थापन किया. ఇతర ధర్మస్తులు అర్థం చేసుకుంటారు. ఏమిటి మా ధర్మం లేక మా మఠపంతం ఎప్పుడు స్థాపన అయింది, ఎవరు స్థాపన చేశారనేది. देवी देवता सनातन धर्म के जो द्वापर युग से भक्त बनते हैं वो नहीं समझ पाते. దేవీ దేవత సనాతన ధర్మం ద్వాపర యుగం నుండి ఎవరు భక్తులవుతారో వారు అర్థం చేసుకోలేరు. सतयुग में तो होता ही है देवी देवता धर्म, సత్యయుగంలో దేవీ దేవతా ధర్మమే ఉంటుంది. और वहाँ इसका दूसरा कोई नाम नहीं है. మరియు అక్కడ దానికి ఇంక ఏ పేరు ఉండదు. कहाँ? सतयुग में दूसरा कोई नाम नहीं है. ఎక్కడ సత్యయుగంలో రెండో ఏ పేరు ఉండదు. जैसे आर्य लोग कहते हैं कि हम तो आर्य हैं, हम बहुत पुराने हैं. ఎలాగైతే ఆర్యులు అంటారో మేమైతే ఆర్యులం, మేము చాలా పాతవాళ్ళం అని. वास्तव में तो पुराने ते पुराना है देवी देवता सनातन धर्म. వాస్తవంలో పాతలోకెల్లా పాతది దేవీ దేవత సనాతన ధర్మం. जिसको दैवी राजधानी कहा जाता है. దానికి దైవీ రాజధాని అని అంటారు. तुम बच्चे जब झाड़ पर समझाते हो तो खुद भी समझ लेते हो कि हमारा धर्म फलाने समय पर आवेगा. పిల్లలైన మీరు ఎప్పుడు వృక్షం మీద అర్థం చేయిస్తారో మా ధర్మం ఫలానా సమయంలో వస్తుంది అనేది స్వయం కూడా అర్థం చేసుకుంటారు. कब समझ लेते हो? ఎప్పుడు అర్థం చేసుకుంటారు? जब झाड़ पर दूसरों को समझाते हो तो तुम समझ लेते हो. వృక్షంపై ఎప్పుడు ఇతరులకు అర్థం చేయిస్తారో అప్పుడే మీరు అర్థం చేసుకుంటారు. तुम्हारी बुद्धि में भी पक्का निश्चय बैठ जाता है. మీ బుద్ధిలో కూడా పక్కా నిశ్చయం కూర్చుంటుంది. क्या? कि हमारा धर्म देवी देवता सनातन धर्म जो है वो कब स्थापन हुआ. ఏమిటి? మా ధర్మం ఏదైతే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉందో అది ఎప్పుడు స్థాపన అయింది అని. नहीं तो లేదంటే क्या समझते थे? లేదంటే ఏమిటి అర్థం చేసుకునేవారు? अरे झाड़ के चित्त पर दूसरों को समझाने से पहले न खुद समझा था तब क्या समझते थे? అరే కల్పవృక్షం మీద ఇతరులకు అర్థం చేయించే ముందు స్వయం అర్థం చేసుకోలేదు. అప్పుడేమనుకునేవారు? हिंदू धर्म है. और हिंदू धर्म कब स्थापन हुआ, किसने स्थापन किया, ये कुछ भी पता ही नहीं. హిందూ ధర్మం ఉండేది మరియు హిందూ ధర్మం ఎప్పుడు స్థాపన అయింది, ఎవరు స్థాపన చేసేవారు అనేది ఏమీ తెలియదు.
अगर कोई बताते भी हैं तो कहते हैं राम, कोई कहते हैं कृष्ण, कोई किसका नाम लेते, कोई किसका नाम लेंगे। ఒకవేళ ఎవరైనా చెప్పినా కొందరంటారు రాముడని, కొందరంటారు కృష్ణుడని, కొందరు ఎవరిదో పేరు తీసుకుంటారు, కొందరు ఎవరిదో పేరు తీసుకుంటారు. पक्का पता किसी को नहीं पड़ता। పక్కా జాడ ఎవరికీ తెలీదు. अभी जो आज अनादि अविनाशी पार्ट मिला हुआ है वो तुमको बजाना है। ఇప్పుడు ఏదైతే అనాది అవినాశి పాత్ర లభించి ఉన్నదో అది మీకు అభినయించవలసి ఉంది. क्या ऐसा पार्ट मिला हुआ है तुमको? ఏమిటి మీకు ఎలాంటి పాత్ర లభించి ఉన్నది? एक तो अनादि, जिस पार्ट की आदि है ही नहीं। పాత్ర అయితే అనాది, ఆ పాత్రకి మొదలే లేదు. क्यों? ఎందుకు? ఎవరో ఏదో అన్నారు. पार्ट की आदि नहीं है, तुम्हारे पार्ट की आदि ही नहीं है। పాత్రకి మొదలు లేదా? మీ పాత్రకి మొదలే లేదా? और धर्म वाले जो आत्माएं हैं उनकी आदि है या नहीं? ఇతర ధర్మాల ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారి మొదలు ఉందా లేదా? उनकी आदि तो है, लेकिन फिर उसको अनादि है कहेंगे? उसको अनादि नहीं कहेंगे। వారికి మొదలైతే ఉంది, కానీ మరి వారికి అనాది అని అంటారా? వారికి అనాది అని అనరు. आदि तो कहेंगे, लेकिन उन और धर्म वालों को अनादि नहीं कहेंगे। మొదలు అని అంటారు, కానీ వేరే వేరే ధర్మం వాళ్ళని అనాది అని అనరు. लेकिन तुम्हारा आदि भी है और तुम्हारा पार्ट आदि भी है तो अनादि भी है। माने तुम पूरे 84 का चक्कर लगाते हो। కానీ మీది మొదలు కూడా మరియు మీ పాత్ర ఆది కూడా అనాది కూడా అనగా మీరు పూర్తిగా 84ల చక్రం చుడతారు. इस पार्ट बजाने में कोई का दोष व भूल नहीं कहा जाता है। ఈ పాత్ర అభినయించటంలో ఎవరిది దోషము లేక పొరపాటు అని అనరు. क्या जो बेचारे बीच में आए अथवा बिल्कुल अंत में आवेंगे, ఏమిటి? ఎవరు అమాయకులు మధ్యలో వస్తారో అంటే అర్థం పూర్తిగా అంతిమంలో వస్తారో, कीड़े मकोड़ों मिसल एक जन्म लेंगे और खलास हो जाएंगे। పురుగు క్రిమి కీటకాల మాదిరిగా ఒక జన్మ తీసుకుంటారు మరియు సమాప్తైపోతారు. पार्ट के हिसाब से పాత్ర యొక్క లెక్క అనుసారంగా. तो उनका दोष कहें है? उनका भी दोष नहीं कहेंगे। వారిది దోషం అని అనాలా? వారిది కూడా దోషం అని అనరు. ये अनादि अविनाशी पार्ट आत्माओं को मिला हुआ है, कोई का दोष नहीं है। ఈ అనాది అవినాశి పాత్ర ఆత్మలకు లభించి ఉన్నది, ఎవరి దోషం లేదు. ये तो सिर्फ समझाया जाता है। కేవలం ఇది అర్థం చేయించటం జరుగుతుంది. क्या क्या समझाया जाता है? ఏమిటి అర్థం ఏమిటి చేయించటం జరుగుతుంది? दोष देते हैं ना, तो दोष देते हैं कि पापात्मा हो, ये बड़ा पुण्यात्मा है। దోషం ఇస్తారు కదా, దోషం ఇస్తూ అంటారు నీవు పాపాత్మవి, వీరు గొప్ప పుణ్యాత్మ అని. तो कोई का गुण ही बता दिया और कोई को अवगुण देख लिया। కొందరివి గుణాలు చెప్తారు, మరికొందరివి అవగుణాలు చూస్తారు. तो क्या ये सही बात है? हैं? कोई पापात्मा कोई पुण्यात्मा ऐसे कहें? नहीं। అయితే ఏమిటి ఇది సరైన విషయమా? కొందరిని పాపాత్మ కొందరిని పుణ్యాత్మ అని అనవచ్చా? లేదు. पापात्मा कह करके कोई के ऊपर दोष रखना ये भी अज्ञान की बात है, ये अज्ञान की बात है। పాపాత్మ అని ఎవరి మీదైనా దోషం పెట్టడం ఇది కూడా అజ్ఞానపు విషయం అయిందా లేక జ్ఞానపు విషయం అయిందా? ये भी अज्ञान की बात है। ఇది కూడా అజ్ఞానపు విషయం అయింది. तुम कोई के ऊपर दोष नहीं रख सकते,
మీరు ఎవరి మీద దోషం పెట్టరాదు. मनुष्य कहेंगे कि हम तो बेहद के बाप के बच्चे ब्रदर्स हैं. మనుష్యులంటారు మేము బేహద్ తండ్రి యొక్క బేహద్ సోదరులమని. जब हम बेहद के बाप के बच्चे हैं, ब्रदर्स हैं, हिंदू मुस्लिम सिख ईसाई सब आपस में भाई भाई हैं. మనం ఎప్పుడు బేహద్ తండ్రి పిల్లలము, సోదరులము. హిందూ ముస్లిం సిక్కు క్రైస్తు అందరూ పరస్పరంలో సోదరులే. तो हम सतयुग के आदि में क्यों नहीं आते? అయితే మనం సత్యుగం ఆదిలో ఎందుకు రాము? हम मनुष्य लड़ाई लड़ेंगे कि नहीं? नहीं लड़ेंगे. మనుష్యులు పోట్లాడుకోరా ఏమిటి? పోట్లాడుకోరా? हैं? दूसरे धर्म के जो मनुष्य हैं वो लड़ाई लड़ेंगे कि हम आदि में क्यों नहीं आते? ఇతర ధర్మం యొక్క మనుష్యులు ఎవరైతే ఉన్నారో వారు పోట్లాడరా మేమెందుకు ఆదిలో రామని? परंतु क्या कहेंगे? ड्रामा में पुरुषार्थ की बात नहीं. కానీ ఏమంటారు? ఎవరో అన్నారు పురుషార్థం అని. డ్రామాలో పురుషార్థపు విషయం కాదు. ड्रामा में उनका पार्ट ही नहीं है. డ్రామాలో వారి పాత్రే లేదు. इसलिए आने की आदि में आने की बात ही नहीं. అందుకే ఆదిలో వచ్చే విషయమే లేదు. ये अनादि ड्रामा बना हुआ है. ఇది అనాది డ్రామా తయారై ఉంది. तो इस ड्रामा में ही निश्चय रखो కనుక ఈ డ్రామాపై నిశ్చయాన్ని పెట్టుకోండి. और कोई भी बात बोलो नहीं. ఇక ఏ విషయం చెప్పవద్దు. चक्र भी दिखाया है कि ये सृष्टि का चक्र कैसे फिरता है. చక్రం కూడా చూపించారు. ఈ సృష్టి యొక్క చక్రం ఎలా తిరుగుతుందని. कैसे फिरता है? ఎలా తిరుగుతుంది? सृष्टि भी पहले सतो प्रधान, फिर रजो प्रधान, फिर तमो प्रधान. 4 युगों से सारी सृष्टि पसार होती है. మొదట సృష్టి కూడా సతో ప్రధానంగా, తరువాత రజో ప్రధానం, తర్వాత తమో ప్రధానంగా 4 యుగాల నుండి మొత్తం సృష్టి కొనసాగుతుంది. और सृष्टि के अंदर सब कुछ है. మరియు సృష్టి లోపల అన్నీ ఉన్నాయి. तो जो भी कुछ सृष्टि के अंदर है वो भी 4 अवस्थाओं से पसार जरूर होता है. ఏవైతే సృష్టి లోపల ఉన్నాయో అవి కూడా 4 అవస్థల నుండి కొనసాగటం తప్పక జరుగుతుంది. तो समझा सकते हो चक्र में कि ये चक्र कैसे फिरता है. ओम शांति. ఇది అర్థం చేయించగలరు చక్రంలో కూడా ఈ చక్రం ఎలా తిరుగుతుందని. ఓం శాంతి.